హాయ్ వివర్స్, ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఈరోజు ప్రజావానికి సంబంధించి మోతీనగర్ నుంచి మన దగ్గర కోటిరెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? ముందుగా ఈరోజు ఫ్రైడే ప్రజాభవన్ ఉంది. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజాభవన్ నిర్వహిస్తున్న విషయం మీ అందరూ తెలిసిందే. ఆ దాంట్లో భాగంగా ఈరోజు శుక్రవారం నాడు డాక్టర్ జి చిన్నారెడ్డి సార్ని కలవడానికి వచ్చాను. సార్ కలిశారు. నాకు చిన్న విషయం ఉండే 2022 ఫైలు, దాని మీద సార్ తోటి వివరంగా డిస్కస్ చేస్తే సారు సైబరాబాద్ కమిషనరేట్ శ్రీనిజ మేడం గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి విషయాల కోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా చిన్నారెడ్డి సారు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి సంబంధించిన అధికారులకు లెటర్ మీద ఎండార్స్మెంట్ చేయటము, అదేవిధంగా ఫోన్ చెప్పడం జరుగుతుంది. నాకు గడిచిన 2 సంవత్సరాల నుంచి కావాల్సినటువంటి మా కాలనీలో మౌలిక సదుపాయాలు కానీ ఏదైనా విషయం ఉంటే సార్కి ఒక లెటర్ పెడితే ఆ లెటర్ మీద ఎండార్స్మెంట్ చేశారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాస్తే మాకు వాటర్ సఫిషియెంట్గా వచ్చేట్టు ఆయన మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి ఏదైనా సారు పని చెప్పినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఒక కళనే, చేయించుకునే కెపబిలిటీ కావాలి. సార్లు వేశారు, ప్రజాభవన్లో తీసుకెళ్లారు, వాళ్ళే ఫాలోఅప్ చేస్తారులే అనుకోకుండా మనంతరకు మనం కూడా దాన్ని ఆ లెటర్ తీసుకొని సార్ మా పని ఎంత మటుకు వచ్చింది, కొంచెం స్పీడప్ చేయండి అని మనం కూడా ఫాలోఅప్ చేసుకోవాలి. అప్పుడే మన ప్రజలను కూడా మన సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కానీ ఇప్పుడు రేపు రైతు బంధు రిలీజ్ చేస్తున్నారు సీఎం గారు, బట్టి విక్రమార్క గారు. అంటే అందరికీ అన్ని అందాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం మూసీ నది ప్రక్షాళన చేస్తున్న విషయం అందరూ తెలిసిందే. దాని మీద ప్రతిపక్షాలు కొంతమంది ఎలిగేషన్ చేస్తున్నారు. అయితే మనం చూడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా మూసీ నదిలో చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల కళేబరాలు, అదేవిధంగా ఈ వ్యర్థ పదార్థాలు వేసేసేసే కింద ఉన్నటువంటి జిల్లాలు ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మాచర్ల ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ నీటి వాళ్ళు వ్యవసాయానికి వాడుకొని దానివల్ల ఫ్లోరైడ్ వ్యాధి వచ్చేసేసి చాలామంది సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసి దీన్ని ఎలానే శాశ్వత పరిష్కారం ఆలోచన చేయాలి. సుమారుగా 1 కోటి మంది ప్రజలు కాలుష్య నీటి వలన, ఈ వ్యర్థ నీటి వలన, వ్యర్థ జలాల వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సారు ఆలోచన చేసి ముందస్తు ప్రణాళికలో భాగంగా చేస్తున్నారు. దానికి ఒక పర్యావరణ పరిరక్షణగా, పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రజావానికి సంబంధించి చాలామంది వస్తుంటారు కదా, ఇప్పుడు మీరు వచ్చిన నుంచి ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి? సార్, నేను వచ్చిన సమస్యల్లో ఒకటి భూమి పరిష్కారం గురించి వచ్చాను. భూమి పరిష్కారం కోర్టులో ఉండటం వలన అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా సారు సిపిఓ లెవెల్లో చెప్పి మేనేజ్ చేసి చెప్పించారు, చూస్తున్నాము. అది కూడా అయిపోతుంది. నేను వచ్చిన కాడి నుంచి ఈ రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనలో మ్యాక్సిమం 80% నా సమస్యలు పరిష్కారమైంది సార్. ఆ 20% కోర్టు పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అంశాలు తప్ప మిగతా ఎటువంటి కూడా పరిష్కారం కావట్లేదు అనేది నా దృష్టిలో ఉన్నటువంటి సమాచారం సార్. అదేవిధంగా ఎవరైనా సరే ఒక ఇంటి కోసం వచ్చినా కానీ, ఒక రేషన్ కార్డు కోసం వచ్చినా కానీ వాళ్ళు మన అప్లికేషన్ పెట్టి కూర్చోవద్దు. దాన్ని కొద్దిగా ఆ లోకల్ ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్తో కానీ, హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ కానీ కొంచెం ఫాలోఅప్ చేసుకోవాలంటున్నాను. ఫాలోఅప్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రజలు ఫాలోఅప్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఫాలోఅప్లో ఉన్నారు, అధికారులు కూడా అప్రమత్తం అవుతారని చెప్పేసి ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ రాస్తారు వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇస్తారు, మనం కూడా కూర్చోవద్దు. ఏ గవర్నమెంట్ ఎవరు ఉన్నా కానీ ఫాలోయింగ్ అనేది ముఖ్యమైన అంశం. ఇంక్లూడింగ్ నేనే చూస్తాను సార్. నేను ఫాలోయింగ్ చేసుకోవడం వల్ల 80-85% సాధించుకోగలిగిన. 85%ని వర్క్ని గవర్నమెంట్ ద్వారా ఇంతకుముందు కానీ వర్కులు ఇప్పుడు అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఫాలోయింగ్ చేసుకోవడం. సార్ ఇచ్చారు, చెప్పారు, ఫోన్ చేశారు అంటే కాదు, మనం కూడా వెళ్ళి సార్ చెప్పారు సార్, కొంచెం మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, త్వరగా మా పర్యటన చెప్పగలగాలి అనేది నా ఇనిషియేటివ్ సార్. ఇప్పుడు చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సార్, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతలేవని చెప్పి ఏళ్ళ తరబడి తిరుగుతున్నామని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీ స్పందన? సార్, నేను మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతి ఒక్క అంశం కూడా మీరైనా సరే నేనైనా సరే సార్, ప్రజలకి కొంత అవగాహన ఉండాలి అంటున్నా. ఇప్పుడు ప్రతి అంశాన్ని నిజంగా కూడా డాక్టర్ జి చిన్నారెడ్డి గారు గోల్డ్ కైండ్ హార్టెడ్ పర్సన్. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే డాక్టర్ గారు ఎలా పరిశీలన చేసి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏం కావాలని ఆయన ఎలా చేస్తాడో ఈసారి కూడా ప్రతి అంశాన్ని కావాలంటే ప్రతి వాళ్ళు అడగండి, మనం ఇచ్చేసేసాము మళ్ళీ రెండోసారి వస్తున్నట్టు ఫాలోయింగ్ చేసుకోకపోవటం వెంట నేను సార్ ఫాలోఅప్ ఉండాలంట. నేను ముఖ్యంగా మనం ఏది చేసినా ఫాలోఅప్ ఉండాలి. ఫాలోఅప్ ఉన్నప్పుడు ఆ సమస్య 1-2 సార్లు వెళ్ళగలగాలి. గతంలో కాని పనుల గురించి ఇప్పుడు మనం వస్తున్నాం.
గత 10 ఏళ్ళ నుంచి సమస్యలు పరిష్కారం కాని వాటి గురించే మనం తిరుగుతున్నాం. ఇప్పుడు రాంగులోనే పరిష్కారం కావు. వచ్చిన తర్వాత మనం సార్ చెప్పిన ఎమ్మెల్యే దగ్గర పోయినా 1-2 సార్లు తిరిగి మనం ఫాలోయింగ్ చేసుకుని దాని సమస్య పరిష్కారం చేసుకోవడం. గవర్నమెంట్ది 80% బాధ్యత ఉంటే 20% బాధ్యత మన మీద ఉంది. 20% ఫాలోఅప్ చేసుకోవాలని చెప్తున్నాను సార్. ముఖ్యంగా అదే నేను చెప్పే అంశం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ప్రజావానికి సంబంధించి ప్రజాభవన్లో కూడా ఈ గత 2 సంవత్సరాలుగా కూడా ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ప్రజల సమస్యలు ఇంకా కూడా మరింత కూడా సమస్యలన్నీ కూడా తీర్చి వారికి న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.